20-25 కోట్లుగా బయటకు వచ్చేస్తాను. మీకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడ ఏ స్టేజ్ ఫ్యామిలీ మెంబర్ ఉన్న కస్టమర్ కాదు, అసోసియేట్ కాదు, టాప్ లైన్ కాదు, మనం ఒకరిని ఎంకరేజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటాం. ఫస్ట్ మన సొసైటీ ఆరోగ్యంగా ఉంటే మన ప్రపంచంలో ఒక ప్రగతి పదంలో ముందుకు వెళ్ళొచ్చండి. ఇది కాన్సెప్ట్. ఒక్క వేరే షార్ట్ టర్మ్ గోల్స్ తో పెట్టుకోకూడదు. విజనరీ పర్సన్. దయచేసి మహేష్ సార్, ఐ హంబుల్ రిక్వెస్ట్, మాలాంటి వాళ్ళ కోసం అన్న మేము టీమ్ ని, మేము చరిత్రని సృష్టించే మనం డిజైన్ చేసుకుని వచ్చాం సార్. విజన్ 2030 మా విజన్ ఉంది సార్. మాలాంటి పర్సన్స్ కన్నా హంబుల్ రిక్వెస్ట్, మా ఉద్యోగ రీత్యా మేము అటెండ్ కాలేకపోతే మాకు బాధ్యతలు ఉన్నాయి. పార్ట్ టైం చాసిగా చేస్తే ఫుల్ టైం ఉన్న వాళ్ళు ఎంత చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి. నిన్న నేను 5:30కి యూనిఫామ్ వేసి వెళ్ళాను, ఇప్పటికి నేను వచ్చి బ్రష్ చేయలేదు. వచ్చి మీ ముందు మీరు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తారు, రిఫరల్స్ ఇస్తారు, వాళ్ళు మళ్ళీ టెస్ట్ మనీస్ ఇస్తారు, అవి వినడానికి కూడా ఉండట్లేదు. మీరు ఎంతసేపు ఉన్న చివరి క్షణం వరకు కూడా ఎల్ తీయండి, ఎర్న్. మనం ఎంత చదివితే అంత ఎర్నింగ్స్ ఉంటాయండి. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అంత సంపద ఉంది. దాన్ని మేము 1.5 year లో మేము ఒక రేంజ్కి వెళ్ళిపోతాం. మాకు ఒక గోల్ ఉంది. 1 year కంప్లీట్ అయ్యేసరికి కూడా ఒక స్టేజ్కి వెళ్తామని మాకు ఇది ఉంది. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో వెళ్తున్నాం సార్. ఇంత మంచి ఆపర్చునిటీ సోదరులు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని బాగా ఉపయోగించుకుని ఈ సిస్టమ్ ను బాగా డెవలప్ చేసి ఇంకా ముందుకి మన మహేష్ సార్ అలాగే మన బాగా ఎదగాలని, మనం ముందుకు వెళ్ళాలని, మన ఫ్యామిలీ అంతా వెస్టేజ్ అంటే ఈ సిస్టమ్ లో ఉండాలి, ఇవి వేవ్ లో ఉండాలి. ప్రతి సామాన్యుడు, మధ్యతరగతి ప్రతి సామాన్యుడు ఒక పొజిషన్ లో నిలబడే ఆ క్యాపబిలిటీ ఏ దాంట్లో లేదండి. నేను చెప్తున్నాను, ఏ ఉద్యోగంలోని, ఎందులోని, ఏ వ్యాపారాల్లో ఎన్నో ఉన్నాయి నెట్వర్క్స్ లో. కానీ మన వెస్టేజ్ లో అది సాధ్యం. నేను 100% 10,000 పాయింట్ మీరు రాసి చెప్తాను. మేము ఎందుకంటే అన్ని కోణాల్లో మేము స్టడీ చేసి చూసి ఉన్నాం. అటువంటి ఈ అవకాశాన్ని మాత్రం మన సోదరులు మిస్ చేయొద్దు సార్. అలాంటి వాళ్ళ కోసం అన్న మేము ఒక పొజిషన్కి వస్తారు. మేము లెర్నర్స్ ఇంకా తప్పకుండా బుడిబుడి అడుగులు. దీని గురించి కనీసం ఒక 5% కూడా మాకు తెలియదు. తెలియని వాళ్ళమే మేము ఇంత